ఇద్దరు మంత్రులకు ఓ మాజీ మంత్రి టార్గెట్ అయ్యారా? బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్లు మంత్రిగా పెత్తనం చెలాయించిన ఆ నేత ప్రతి అంశాన్ని రాజకీయ అజెండాగా వాడుకుంటున్నారా? మ్యాటర్ ఏదైనా సై అంటే సై అంటున్న ఆ నేతలు ఎవరు? వాజ్ ది స్టోరీ? సాగర్ కాలువ గండి అంశంపై ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. మాజీ మినిస్టర్ జగదీష్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. భారీ వర్షాలు, వరదలపై బురద రాజకీయాలు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మంత్రిగా పనిచేశారు. 10 ఏళ్ల పాటు ఈయన హవా నడిచింది. కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉండేవారు. దీంతో జిల్లాలోని 10 మంది ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి కనుసనల్లోనే పనిచేసేవారు. కార్యక్రమాలన్నీ ఈయన ఆధ్వర్యంలోనే జరిగేవి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి భువనగిరి కాంగ్రెస్ ఎంపీగా ఉన్నప్పుడు పరస్పరం విమర్శించుకునేవారు. ఇక 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ లోనూ సూర్యాపేటలో జగదీష్ రెడ్డి గెలిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జిల్లాకు చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రులుగా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోదాడ నియోజకవర్గంలో నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గడ్డిపడింది. పొలాల్లో ఇసుక మేటలు వేయటంతో పంటలకు నష్టం జరిగింది. ఈ అంశాన్ని బీఆర్ఎస్ నేతలు అస్త్రంగా మలుచుకున్నారు. గండిని పరిశీలించి రైతుల కష్టాలు తెలుసుకున్న మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనన్న వాదాన్ని వినిపించారు. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు తాము తక్షణం స్పందించి అన్నదాతలకు నష్టం లేకుండా చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శించడం రాజకీయ రచ్చకు దారితీసింది. ఖమ్మం జిల్లా మంత్రులు స్టాఫ్ లాకు వెల్డింగ్ చేసి జలచౌర్యానికి పాల్పడుతున్న జిల్లా మంత్రులు పట్టించుకోలేదనడంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు బురద రాజకీయాలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించిన తర్వాత నుంచి రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది బీఆర్ఎస్ పాలకులేనని మంత్రులు వేలెత్తి చూపటం, ఆ తర్వాత జగదీష్ రెడ్డి కౌంటర్ ఇచ్చినప్పటి నుంచి మాటల మంటలు మరింతగా రగులుతున్నాయి. మొత్తం మీద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరస్పరం చేసుకుంటున్న విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికల సమయంలోనూ ఇలా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోలేదు. మున్ముందు ఈ పరిణామాలు ఏ టర్న్ తీసుకుంటాయో చూడాలి.